అపోలో టైర్స్ తో బీసీసీఐ బిగ్ డీల్ చేసుకుంది. ఇక టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ గా అపోలో టైర్స్ ప్రకటించింది. ఈ మేరకు అపోలో టైర్స్ బీసీసీఐ మధ్య ఒప్పందం కుదిరినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఒక్కో మ్యాచ్ కు జీసీసీఐకి 4.5 కోట్లు చెల్లించనుంది అపోలో టైర్స్. 2027 వరకు ఈ ఒప్పందం అమల్లో ఉండనుందని బీసీసీఐ పేర్కొంది. ఇక ఆన్లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో గతంలో జెర్సీ స్పాన్సర్ గా ఉన్న డ్రీమ్ 11తో బీసీసీఐ జెర్సీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అయితే ఈ డీల్ బీసీసీఐకి కాసుల వర్షం కురిపించిందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అపోలో టైర్స్ తో బీసీసీఐ బిగ్ డీల్. టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ గా అపోలో టైర్స్. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. రైట్ ఫాతిమా, బీసీసీఐ అపోలోకి సంబంధించిన ఈ టైర్స్ జెర్సీ స్పాన్సర్షిప్ డీల్ అనేది ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా ఉందని చెప్పుకోవాలి. అయితే బీసీసీఐ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో అపోలో టైర్స్ తో కొత్త జెర్సీ స్పాన్సర్షిప్ ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఇది భారత క్రికెట్ టీం జెర్సీ ముందు లోగోగా అపోలో టైర్స్ ప్రదర్శిస్తుంది. ఈ డీల్ విషయంలో కొన్ని వివరాలు మనం అయితే ఇటీవల కొన్ని అప్డేట్స్ అని చూస్తుంటే కనుక దీని ఒప్పంద కాలం వచ్చేసి ఏదైతే జెర్సీ కానీ ఈ స్పాన్సర్ సంబంధించిన ఏదైతే ఒప్పంద కాలం వచ్చేసి 2025 నుంచి 2027 వరకు, అంటే దాదాపు సుమారు 3 సంవత్సరాల వరకు ఈ కాలంలో, అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో భారత టీం అనేది సుమారు 130 మ్యాచ్లు కూడా ఆడనుంది. అయితే ఈ 130 మ్యాచ్లలో కూడా ఈ జెర్సీ ఏదైతే ఉందో ఇప్పుడు అపోలో టైర్ సంబంధించిన జెర్సీ స్పాన్సర్షిప్ తోనే కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ దాదాపు ఇది ఒక్కో మ్యాచ్ కు 4.5 కోట్ల రూపాయలను మొత్తం విలువ, అంటే ఈ జెర్సీకి సంబంధించి 4.5 కోట్లు. దీని మొత్తం విలువ వచ్చేసి 585 కోట్లు. అంటే 135 మ్యాచ్లకు ఓవరాల్ గా తీసుకుంటే 585 కోట్లను వెచ్చిస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఇది మునుపటి స్పాన్సర్ ఏదైతే డ్రీమ్ 11 కి చెల్లించినటువంటి 4 కోట్లకు మించిన మొత్తం. ఎందుకంటే గతంలో డ్రీమ్ 11 ఇచ్చిన మొత్తం వచ్చేసి 4 కోట్లు. అయితే ఇప్పుడు 4.5 కోట్లు, దాదాపు అక్కడ నుంచి ఇంకొక 5 కోట్లు అనేది పెరిగింది. అంటే ఇంకొక 50 లక్షలు పెరిగిందని చెప్పుకోవాలి. 4,50,00,000 ఇప్పుడు ఈ జెర్సీకి అనేది మనం వెచ్చిస్తున్నాం చెప్పుకోవచ్చు. అయితే ఈ బిడ్డింగ్ ప్రక్రియ వచ్చేసి సెప్టెంబర్ 2న బీసీసీఐ బిడ్డింగ్ కు పిలుపునివ్వడం జరిగింది. సెప్టెంబర్ 16న జరిగిన బిడ్డింగ్ లో అపోలో టైర్స్ అనేది, అంటే బిడ్డింగ్ అంటే ఇక్కడ లైక్ మన ఒక వేలంపాట అని చెప్పుకోవచ్చు. ఈ అపోలో టైర్స్ అనేది దీనికి సంబంధించిన ఈ జెర్సీకి సంబంధించిన దాంట్లో విన్ అవ్వడం జరిగింది. అయితే ఇతర బిల్డర్లు ఎవరైతే కాన్వా, జేకే టైర్, బిర్లా ఆప్టస్ పెయింట్స్ ఆసక్తి చూపించినప్పటికీ కూడా ఈ బిడ్డింగ్ లో మేజర్ గా ఈ అపోలో టైర్స్ అనేది నెగ్గడం జరిగింది. అయితే మనం ఇక్కడ ఇంకొక అంశం కూడా చూసుకుంటే డ్రీమ్ 11 డీల్ ఎందుకు రద్దు, అంటే ఆ రద్దు కారణం ఏంటి అనేది చూసుకుంటే కనుక పార్లమెంట్ లో ఆమోదం పొందిన ప్రమోషన్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 ప్రకారం రియల్ మనీ గేమింగ్ అంటే ఫ్యాంటసీ స్పోర్ట్స్ వంటిపై పూర్తి నిషేధం విధించబడింది. ఇది డ్రీమ్ 11 వంటి కంపెనీలంతా 90% దెబ్బతీస్తుందని ఈ నేపథ్యంలో 2023లో బీసీసీఐతో 3 సంవత్సరాలు, అంటే 2023 నుంచి 2026 వరకు ఒప్పందము. దీని మొత్తం రూపాయలు వచ్చేసి 358 కోట్లు. బిల్ పాస్ అయిన తర్వాత ఆగస్టు 25లో ఏదైతే బిల్ పాస్ అయిన సంవత్సరము డ్రీమ్ 11 బీసీసీఐకి తమ అసాధ్యతను తెలిపే ప్రయత్నం చేసింది. అయితే ఈ బీసీసీఐ ఒప్పందానికి సంబంధించి అధికారికంగా ఏదైతే ఈ డ్రీమ్ 11 అనేది రద్దు చేయడం జరిగింది. అధికారికంగా బీసీసీఐ భవిష్యత్తులో ఇలాంటి గేమింగ్ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడానికి నిర్ణయం చేసుకునే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే డ్రీమ్ 11 కు పెనాల్టీ లేదు, ఎందుకంటే ఒప్పందంలో గవర్నమెంట్ రెగ్యులేషన్ క్లాజ్ అనేది ఒకటి ఉంది కాబట్టి. అయితే దీనికి ఈ ఓవరాల్ అంశాన్ని చూసుకుంటే కనుక క్రీడా విశ్లేషకులు, అంటే ఈ క్రీడకు సంబంధించిన ఏదైతే క్రికెట్ సంబంధించిన విశ్లేషకులు మాట్లాడుతున్నామో చూస్తే కనుక ఈ డీల్ అనేది బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తుందని చెప్పుకోవచ్చు అంటూ కూడా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మునుపటి డ్రీమ్ 11 డీల్ తో పోలిస్తే ఒక్కో మ్యాచ్ కు 12.5% ఎక్కువ చెల్లింపు, అంటే మొత్తం రూపాయలు 585 కోట్లు రావడంతో బీసీసీఐ అనేది ఆర్థికంగా బలపడుతుంది అనేది విశ్లేషకులు చెప్పుకొస్తున్నమాట. అపోలో టైర్స్ కి ఇది గ్లోబల్ బ్రాండ్ విజిబిలిటీ అని, అక్కడ అపోలో టైర్స్ ను ఎత్తుకోవడం, ఇక్కడ అలాగే బీసీసీని కూడా 2 రకాలుగా ఇద్దరికి ఉపయోగాలు అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం. అయితే ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లు, బైలాటరల్ సిరీస్లు, ఫ్యాంటసీ గేమ్ కంపెనీలు ఈ డ్రీమ్ 11, మై 11 సర్కిల్ బీసీసీఐ గతంలో రూపాయలు 1000 కోట్ల వరకు ఇచ్చాయి. అయితే ఈ బిల్లు వల్ల ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే బిల్ అయితే పాస్ అయిందో ఈ బిల్లు వల్ల స్పోర్ట్స్ స్పాన్సర్షిప్ ఏకో సిస్టమ్ ప్రభావంపై పడొచ్చు అనే ఒక విశ్లేషకులు, అంటే ఆ కోణంలో విశ్లేషకులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారని చెప్పుకోవాలి ఫాతిమా.